కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేశారని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్, నర్సాపూర్ ఇన్ఛార్జి రాజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, జిల్లా నాయకులు శ్రీనివాస్ గుప్తా, సురేష్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, నరేందర్ రెడ్డి, భవానీ, రిజ్వాన్, మల్లేష్, శ్రీనివాసరావు, సుదర్శన్ గౌడ్, మల్లేశం గౌడ్, నారాయణ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమస్యలను వాళ్ళకే ఈ రోజు కట్టబెట్టడం జరుగుతుంది. అందుకోసానికి నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మేధావులారా మేల్కొనండి, మేధావులారా దండం పెడతాం. ఈ ప్రజాస్వామ్యాన్ని, బాబా సాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు అన్ని వర్గాలు, అన్ని మతాలు కలిసి ఉండాలని కోరుకున్న వ్యక్తి. అందుకోసానికి ఈ రోజు తెలంగాణ అమ్మ సోనియా గాంధీ గారు రాష్ట్రం వైపు కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా ఈ రాష్ట్రంలో పేద వర్గాల బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈ రోజు సలించి వారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ తెలంగాణకు ఈ బీజేపీ పార్టీ ఎన్నో రకాలుగా కూడా ఫస్ట్ నుంచి కూడా మోడీ ద్రోహిగానే ఉన్నాడు, ఈ రోజుగా ద్రోహిగా మిగిలిపోతుండు. అందుకోసానికి బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి అన్న, మీరు వస్తే ఇప్పుడు ఉపదండు ఉపన్యాసాలు చాలా చేస్తుంటారు కదన్నా, మీరు ఒకసారి ఆలోచన, మీకు నైతిక విలువలు ఉంటే, ప్రజాస్వామ్య పట్ల గౌరవం ఉంటే రేవంత్ అన్న ఎంబడొచ్చి మనం నిధులుకోవడానికి రేవంత్ స్పీడ్ తట్టుకోలేక మీరు మళ్ళీ ఇంకేం చేస్తారు? అత్యున్నత ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఈ రోజు పార్లమెంటరీ వ్యవస్థ గెలిచినాక పోయి ఫామ్ హౌస్లో అంటే ఒక ఆయన సిగ్గుదపైన ఆయన వచ్చి నేను అంటున్నావు, ఈ రోజు సరే జరిగే ప్రభుత్వం అంట అన్న సిగ్గు అవే నీకేమన్నా? నీ అప్పుడు తర్వాత మన సర్పంచులు, నీ గ్రామ పంచాయతీ వ్యవస్థ, ఎంపీటీసీ వ్యవస్థ నాశనం చేసిందే టిఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఉండాలి కదా నిన్న, ఎందుకే అట్లా అనవసరంగా ఎవరు దొరకతా? యాక్సిడెంట్ అయితే కూడా కాంగ్రెస్ పార్టీకే. మరి మీ కాయంలో మేళలోనే ఈ రోడ్డు మీద 1000 పైచిలకు మంది చచ్చిపోయినారు. మీరే కదా గదాలు పెట్టి కొలిసింది. బడ్జెట్ లో చూసినట్టయితే ఏ చిన్న పిల్లవానికైనా అర్థమవుతుంది. సోదరి చెప్పినట్టు మరి జాతీయ సంపదలో, జాతీయ రెవెన్యూలో మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మన వాటా రూపంలో మనం అందిస్తున్నటువంటి మరి ఆదాయం ఎంత, మరి ఈరోజు ఈ బడ్జెట్ లో మన రాష్ట్రానికి వాళ్ళు కేటాయించిన వాటా ఎంత ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఒక వివక్ష అనేది కళ్ళకు కనబడ్డట్టు కనబడుతుంది. ఈరోజు కేవలం ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఒక డైనమిక్ చీఫ్ మినిస్టర్ దీన్ని పరిపాలిస్తున్నాడు. ఎక్కడ ఈ పథకాలు అన్ని కూడా అమలై రేపు రానున్న కాలంలో మళ్ళీ ఇది స్థిరంగా కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉండబోతుందనే ఒక దురాలోచనతో ఈ రోజు మనకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది. కాబట్టి అందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి ప్రజలు మరి రాష్ట్రంలో అధికారంలోకి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినా మరి మొన్నటి ఎన్నికల్లో 17 ఎంపీలు ఉంటే దాదాపు 8 ఎంపీలను ఈ రాష్ట్రం నుంచి మరి కేంద్రానికి, బీజేపీకి అందించింది. అదే కాకుండా 2 కేంద్ర మంత్రులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఈ రోజు నేను వాళ్ళని అడుగుతున్నా, మీ అంకెల్ మీకు కనబడతలేవా? కిషన్ రెడ్డి, మరి బండి సంజయ్, ఒక్కసారి కళ్ళద్దాలు పెట్టుకోండి. కళ్ళద్దాలు లేకపోతే మరి మీ పేపర్లు అవి కనబడతలేవా? మీకు బడ్జెట్ లో అంకెలు కనబడతలేవా? మరి రాష్ట్రానికి ఏమొచ్చిందో ఒకసారి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు బడ్జెట్ లో మన రాష్ట్రానికి ఇచ్చింది మరి నిజాయితీగా ఇచ్చిరా ఒక్కసారి ఆలోచన గుండె చేతి మీద వేసుకొని చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. కావాలని ఒక దుర్లక్షణంతో మాకు తెలుసు మన మిగులు బడ్జెట్ తో నిలబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా అప్పుల కూబిలోకి వెళ్ళింది. దానికి కారకులు ఎవరో మనందరికీ తెలుసు. వాళ్ళందరినీ ఇలా గద్దెదించినాం. ఈ రోజు మనం వచ్చినాం కేంద్ర ప్రభుత్వంలో. రేపు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సంఖ్య పెరిగితే మాకు పుట్టగతులు ఉన్నాయని మరి బీజేపీకి మరి బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి నాటకం ఇది. మీకు తెలుసు మనకి ఎన్నో పనులు ఉన్నాయి. ముందర త్రిపుల్ ఉంది, హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్ ఉంది, మరి బయ్యారం గన్లు ఉన్నాయి. మనకు విభజన టైంలో కూడా మనకి ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఈ రోజు బీజేపీ ఎందుకు మొండి చేయి చూపించింది? ఒక్కసారి ఆలోచన చేయాలి. సగటు మనిషి మనం 6 సూత్రాలను మనం ఈ రోజు ప్రకటించుకున్నాం.
అన్నింటినీ కూడా మెల్లగా కూడా ఆర్థిక క్రమశిక్షణతోని మనని అధిగమించి మనం స్థిరంగా నిలవబడుతున్న టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన వాటాను మనకి ఈరోజు తుంగలో తొక్కేసిరు. కావాలనే మన తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఈ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం కడతారనే ఆలోచనతోనే కాబట్టి ఇది ఒక ఆలోచన చేస్తున్నారు. మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం నిరసన తెలపాలి. ప్రతి విషయం బీజేపీ చేస్తున్నటువంటి ఈ నీతిని మనం ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. మనం ర్యాలీలు చేసో నిరసన చెప్తేనే సరిపోదు. రేపు గ్రామాల్లో మనకు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా కలిసి మన కుట్ర పన్నుతుంది. మన తెలంగాణ ప్రజలకు రావాల్సిన వనరులు మరి ఆదాయం నుంచి రావాల్సినటువంటి వాటా మనకు నిధుల రూపంలో రావాల్సిన ప్రతిదాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారు. నిజాయితీగా రావాల్సిన దాని కొరకు కొట్లాడాల్సిన ఆవశ్యకత మనకు ఉందా లేదా?